Hi students, I am Aruna. Today our topic is vapor pressure compression course and boiling point compression course. So first, what is the meaning of vapor pressure and boiling point? Okay, no? So first, what is the meaning of vapor pressure? నేను క్లోజర్ కంటైనర్ తీసుకున్నాను. ఈ క్లోజర్ కంటైనర్లో 2 volatile liquids తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేశాను. ఇప్పుడు హీట్ ఇచ్చాను. హీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వేపర్స్గా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ సొల్యూషన్ హీట్ అవుతూ అవుతూ వేపర్స్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏవైతే వేపర్స్ ఉన్నాయో, వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే ద ప్రెషర్ ఎగ్జిటెడ్ బై ద వేపర్స్ ఆఫ్ ఎ లిక్విడ్. అంటే ఈ లిక్విడ్ యొక్క వేపర్స్, ద ప్రెషర్ ఎగ్జిటెడ్ బై ద వేపర్స్ ఆఫ్ ఎ లిక్విడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఎప్పుడంటే ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విల్ బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ కండెన్సేషన్. అంటే నేను హీట్ అప్లై చేసినప్పుడు సమ్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతున్నాయి, స్లోగా వేపర్స్గా ఫామ్ అవుతూ పైకి వెళ్తున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేసిన కదా కంటైనర్ని, క్లోజ్ చేసినప్పుడు సమ్ ఎనర్జీ లాస్ అయిపోయి మళ్ళీ అవి ఏమవుతున్నాయి, కండెన్స్ అయిపోతున్నాయి. అంటే కొన్ని మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతున్నాయి, కొన్ని మాలిక్యూల్స్ కండెన్స్ అవుతున్నాయి. అంటే అట్ పర్టికులర్ స్టేట్ దగ్గరికి వచ్చేసరికి బోత్ రేట్ ఆఫ్ వేపరైజేషన్ విల్ బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ కండెన్సేషన్ అట్ పర్టికులర్ స్టేట్. అంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఏవైతే వేపర్స్ ఉన్నాయో ఆ వేపర్స్ ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని వేపర్ ప్రెషర్ అంటారు. అర్థమవుతుంది నాన్న? ఇది వేపర్ ప్రెషర్ డెఫినేషన్. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి మేడం? బాయిలింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే అవుట్ సైడ్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ని అంటే ఏమంటారు అంటే బాయిలింగ్ టెంపరేచర్ ఆర్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పుకుంటాము. అర్థమవుతుందా? ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ప్రెషర్ విల్ బి ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ పర్టికులర్ టెంపరేచర్, దట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ టెంపరేచర్ ఆర్ బాయిలింగ్ పాయింట్. అర్థమవుతుందన్న? సో ఇప్పుడు వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ కర్వ్స్, బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్ అంటే ఏంటో చూసేద్దాం. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఐడియల్ సొల్యూషన్కి నాన్ ఐడియల్ సొల్యూషన్కి గ్రాఫ్స్ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియోలో వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్కి వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్ ఏ విధంగా డ్రా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్కి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది కదా. సో గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ కర్వ్స్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు ఇది కదా సొల్యూషన్, మనకి కావాల్సింది టోటల్ సొల్యూషన్. అర్థమవుతుందా? పిఏ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ ఏ, పీబీ అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ బి. ఇప్పుడు ఏ అండ్ బిలో ఒకటి వచ్చి మోర్ వాలటైల్, అనదర్ వన్ ఈజ్ లెస్ వాలటైల్. ఏదైతే ఈ మోర్ వాలటైల్, ఇది ఏ మోర్ వాలటైల్ అనుకున్నాం కదా. సో ఇది ఈజీగా వేపర్స్ని ఫామ్ చేయగలదు. అంటే వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? వేపర్ ప్రెషర్ ఇంక్రీజెస్ టు కాంపోనెంట్ ఏ. ఓకేనా? అలాగే బి తీసుకున్నాం. బి లిక్విడ్కి లెస్ వాటర్ అనుకున్నాం. అంటే ఇది ఈజీగా వేపర్స్ని ఫామ్ చేయలేదు. అంటే ఈ వేపర్స్ని ఫామ్ చేయలేదు కాబట్టి వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. వేపర్ ప్రెషర్ తగ్గుతుందంటే వేపర్స్ తగ్గుతున్నాయంటే వేపర్ ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇది హైయెస్ట్ పాయింట్లో తీసుకున్నాము. ఇది కొంచెం తక్కువ, అంటే గ్రాఫ్లో కొంచెం డౌన్గా తీసుకున్నాం పాయింట్. అర్థమవుతుందన్న? ఈ ఏకి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. బికి వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. అర్థమవుతుందా? సో దీన్ని బేస్ చేసుకుంటే మనం వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ కర్వ్స్ని ఏ విధంగా డ్రా చేస్తారో చూద్దాం. సో చూడండి అన్న, ఇక్కడ మనకి 2 కర్వ్స్ కనిపిస్తున్నాయి. ఏంటిది? ఒకటి లిక్విడ్ కర్వ్ అండ్ అదర్ వన్ ఈజ్ వేపర్ కర్వ్. ఒకటి ఫస్ట్ వన్ లిక్విడ్, వేపర్, అంటే 2 కర్వ్స్ కనిపిస్తున్నాయి. అదేంటి మేడం, డైరెక్ట్గా స్ట్రైట్గా లైన్ తీసుకోవచ్చు కదా, ఎందుకని 2 లైన్స్ అనేవి, అంటే 2 కర్వ్స్ అనేవి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే, సో సపోజ్ చూడండి అన్న, నేను ఇక్కడ ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాను. ఇది క్లోజ్డ్ కంటైనర్ అనుకోండి, ఇది క్లోజ్డ్ కంటైనర్. ఓకేనా? దీంట్లో ఏం తీసుకున్నామని చెప్పాము, ఏ ప్లస్ బి మిక్చర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏ వచ్చి హై వోలటైల్ అంటే ఈజీగా వేపర్స్ని ఫామ్ చేయగలదు. అలాగే బి వచ్చి లెస్ వాలటైల్ అంటే ఈజీగా వేపర్స్ని ఫామ్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను దీనికి హీట్ అప్లై చేశాను. ఓకేనా? ఈ క్లోజర్ కంటైనర్కి హీట్ ఇచ్చాను. హీట్ ఇచ్చినప్పుడు ఏది ఈజీగా వేపర్స్ని ఫామ్ చేయగలదు? ఫస్ట్ ఏది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది అంటే కదా, ఏ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది. ఎందుకని? ఇది హై వోలటైల్, ఈజీగా వేపర్స్ని ఫామ్ చేయగలదు. సో ఫస్ట్ ఏ అనేది వేపరైజ్ అవుతుంది.
అంటే ఏ ఒకటే వేపరైజ్ అవుతుందని కాదు. ఇక్కడ బి కూడా వేపరైజ్ అవుతుంది. కానీ ఈ బితో కంపేర్ చేస్తే ఏ అనేది ఎక్కువగా వేపరైజ్ అవుతుంది. సో, వేపర్ ఫేజ్‌లో మనకి A+B 2 ఉంటాయి. కానీ ఈ వేపర్ ఫేజ్‌లో ఏది ఎక్కువగా ఉంటుంది పర్సెంటేజ్ అంటే ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏ కాంపోజిషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు లిక్విడ్‌లోకి ఏ ఉండిపోతుంది, బి ఉండిపోతుంది. ఎందుకని? ఇది లెస్ వాలటైల్. ఈజీగా ఎవాపరేట్ అవ్వలేదు కాబట్టి ఇది లిక్విడ్‌లోకి ఉండిపోతుంది. అర్థమవుతుందా? సో, అంటే మనకిక్కడ 2 ఫేజెస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. అంటే మనకిక్కడ 2 ఫేజెస్ వస్తున్నాయి. ఒకటేంటి వేపర్ ఫేజ్, ఒకటొచ్చి వేపర్ ఫేజ్. సెకండ్ వన్ వచ్చి లిక్విడ్ ఫేజ్. వేపర్ ఫేజ్ ఒకటి, లిక్విడ్ ఫేజ్ ఒకటి. అర్థమవుతుందన్న? అంటే ఏ ఏ కాంపోనెంట్ ఏ ఫేజ్‌లో ఎక్కువగా ఉందో మనకి తెలుసుకోవటానికి ఈ విధంగా గ్రాఫ్ అనేది తీసుకుంటాం. అర్థమవుతుందా? సో, ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ మనకి ఇక్కడ వేపర్ ప్రెషర్, బాయిలింగ్ పాయింట్, కాంపోజిషన్ కర్వ్స్ మాత్రమే తెలియాలి కాబట్టి సో, ఫస్ట్ ఈ కర్వ్స్‌ని ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం. గ్రాఫ్ ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం. అర్థమవుతుందా? ఎందుకని వేపర్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్ వచ్చాయో? ఇది లిక్విడ్ ఫేజ్, ఇది వేపర్ ఫేజ్. సో, ఇక్కడ ఐడియల్ సొల్యూషన్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా అంటే పిఏ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ అనేది పైన తీసుకున్నాను, ఇది కింద తీసుకున్నాను. ఎందుకని? దీనికి లెస్ వేపర్ ప్రెషర్ ఉంది, మోర్ వేపర్ ప్రెషర్ ఉంది కాబట్టి. అర్థమవుతుందన్న? ఇది ఐడియల్ సొల్యూషన్‌కి వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ కర్వ్. సో, అలాగే బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్ చూడండి. బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్‌ని ఏ విధంగా తీసుకుంటారు? సో, మనకి ఇక్కడ తెలియాల్సింది ఒక పాయింట్ ఏంటి అంటే వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. అంటే వేపర్ ప్రెషర్ అనేది బాయిలింగ్ పాయింట్‌కి ఇన్వర్స్‌గా ఉంటుంది. అర్థమవుతుందా? ఏ సొల్యూషన్‌కి అయితే వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో ఆ సొల్యూషన్ తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా నాన్న? ఏ సొల్యూషన్‌కి అయితే వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో ఆ సొల్యూషన్ తక్కువ టెంపరేచర్ దగ్గర మాత్రమే బాయిల్ అవుతుంది. వేపర్ ప్రెషర్ తక్కువగా ఉందనుకోండి సొల్యూషన్‌కి, ఆ సొల్యూషన్ ఒక అట్మాస్ఫియర్ ప్రెషర్‌కి రీచ్ అవ్వాలి అంటే టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఇచ్చుకోవాలి. అంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుందా? సో, వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాయిలింగ్ పాయింట్. అంటే ఇప్పుడు వేపర్ కాంపోజిషన్ కర్వ్‌కి రివర్స్‌గా తీసుకోవాలి బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్ అనేది. అర్థమవుతుందా? సో, ఇప్పుడు చూడండి ఇది మోర్ వాలటైల్. ఏ అనేది మోర్ వాలటైల్. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్‌కి వచ్చేసరికి రివర్స్ అవుతుంది. అంటే దీనికి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఈ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది కదా! సో, కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. అర్థమవుతుందా నాన్న? అలాగే పీబీ అంటే బి కాంపోనెంట్ అనేది లెస్ వాలటైల్. అంటే దీనికి వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది. అది వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది అంటే అది మోర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. అర్థమవుతుందా నాన్న? సో, ఇక్కడ బి కాంపోనెంట్ తీసుకున్నాను. ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ, ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి. దీనికి రివర్స్ అనమాట. ఈ కర్వ్ అనేది దీనికి రివర్స్. ఇప్పుడు ఈ వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ కర్వ్‌కి కింద వేపర్ కర్వ్ తీసుకున్నాను, పైన లిక్విడ్ తీసుకున్నాను. సో, దీనికి ఆపోజిట్ అనమాట. వేపర్ ప్రెషర్‌కి ఆపోజిట్. కింద లిక్విడ్ తీసుకోవాలి, పైన వేపర్ తీసుకోవాలి. అర్థమవుతుందా నాన్న? సో, ఇది ఐడియల్ సొల్యూషన్‌కి ఉన్న గ్రాఫ్. ఇప్పుడు నాన్ ఐడియల్ సొల్యూషన్‌కి తీసుకుందాం. ఓకేనా? నాన్ ఐడియల్ సొల్యూషన్‌కి తీసుకుందాం. నాన్ ఐడియల్ సొల్యూషన్‌కి డీవియేషన్ ఉంటుంది కదా! ఏంటా డీవియేషన్స్? ఒకటి పాజిటివ్ డీవియేషన్, సెకండ్ వన్ ఈజ్ నెగెటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్‌కి కర్వ్ ఎలాగుంటుంది? అప్పర్ అంటే పైకి ఇలా కదా ఉండేది. సో, నెగెటివ్ డీవియేషన్‌కి కర్వ్ ఎలా ఉంటుంది? కిందగా ఉంటుంది. అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన లైన్ కంటే కూడా పైకుంటుంది. అంటే డీవియేట్ అవుతుంది. ఐడియల్ సొల్యూషన్ నుంచి డీవియేట్ అవుతుంది. అర్థమవుతుందా? అలాగే సెకండ్ వన్ ఈజ్ నెగెటివ్ డీవియేషన్ అంటే కర్వ్ కిందకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటికి వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్ ఏ విధంగా తీసుకుంటారు? ఓకేనా? సో, ఫస్ట్ చూడండి. ఈ పాయింట్ అనేది ఇప్పుడు ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్‌లో పాజిటివ్ డీవియేషన్ అనేది ఇలా కదా కర్వ్ అనేది పైకుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ కాంపోజిషన్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఏతో కంపేర్ చేసినా, బీతో కంపేర్ చేసినా లేదా ఇంకెక్కడైనా కాంపోజిషన్ తీసుకున్నా, ఏ కాంపోజిషన్‌తో కంపేర్ చేసినా ఒక పర్టిక్యులర్ కాంపోజిషన్ దగ్గరకొచ్చేసరికి వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పాయింట్‌ని ఏమంటాము అంటే మ్యాక్సిమం వేపర్ ప్రెషర్. అర్థమవుతుందా? సో, అందుకని ఇక్కడ మ్యాక్సిమం వేపర్ ప్రెషర్ అని ఇక్కడ తీసుకుంటున్నాము. అర్థమవుతుందా నాన్న? అంటే పాజిటివ్ డీవియేషన్‌లో ఒక పర్టిక్యులర్ కాంపోజిషన్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఏ కాంపోజిషన్ తీసుకున్నా వాటితో కంపేర్ చేస్తే వేపర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాయింట్ ఏంటి అంటే మ్యాక్సిమం వేపర్ ప్రెషర్ కాంపోజిషన్. ఓకేనా? సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్ ఏ విధంగా డ్రా చేస్తారో చూద్దాం. సో, ఫస్ట్ చూడండి. ఇది ఏంటిది?
మోర్ వోలటైల్, ఇది లెస్ వోలటైల్ కదా. ఈ రెండింటితో కంపేర్ చేస్తే వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ అనేది హైయెస్ట్గా పెట్టాం. అర్థమవుతుంది నాన్న. సో ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే చూడండి ఒకసారి, ఓకేనా. ఇది మోర్ వోల్టైల్, ఇది లెస్ వోల్టైల్ కదా. ఈ రెండింటికంటే కూడా పాయింట్ అనేది అంటే వేపర్ ప్రెషర్ అనేది పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా. సో ఇప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. ఇదేంటిది, వేపర్ ప్రెషర్ కాంపోజిషన్. ఇదేంటిదమ్మా, వేపర్ ప్రెషర్ కాంపోజిషన్. ఎందుకంటే వై యాక్సిస్ మీద వేపర్ ప్రెషర్ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద మోల్ ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి అంటే, ఈ పాయింట్ ఇది కాంపోజిషన్, పర్టికులర్ కాంపోజిషన్ అంటే సపోజ్ ఏ తీసుకోండి, బి తీసుకోండి. ఏ 60% అనుకోండి, ఓకేనా, లేదా బి 40% అనుకోండి. ఈ పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. అర్థమవుతుందన్నా. సో ఈ విధంగా మనం గ్రాఫ్ అనేది తీసుకుంటాం వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ కర్వ్స్కి, ఓకేనా. ఇప్పుడు దీనికి రివర్స్ బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్ని ఏ విధంగా తీసుకుంటాం చూడండి. ఇది వేపర్ ప్రెషర్, హైయెస్ట్ వేపర్ ప్రెషర్ ఉంది దీనికి ఏ. ఇప్పుడు ఇది తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలి, అదే కదా చెప్పుకుంది. వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలి, సో టీఏ, ఓకేనా. అలాగే దీనికి తక్కువ వేపర్ ప్రెషర్ ఉంది. ఇప్పుడు దీని బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, సో ఇది టీబీ, ఓకేనా. ఇది మ్యాక్సిమం వేపర్ ప్రెషర్. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి మినిమం అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు కర్వ్స్ ఎలా తీసుకుంటాం నాన్న, ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ పాయింట్ ఏంటి, మినిమం బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్. అంటే పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఏ అండ్ బి, లేదా ఇంకే ఏ కాంపోజిషన్ తీసుకున్నా దాంతో కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా నాన్న. సో అలాగే ఇదేంటిది, ఇది పాజిటివ్ డీవియేషన్. ఈ విధంగా నెగిటివ్ డీవియేషన్ కూడా తీసుకుంటారు. నెగిటివ్ డీవియేషన్ అంటే దీనికి కర్వ్ ఎలా ఉంటుంది, కిందకు ఉంటుంది కర్వ్, ఓకేనా. సో పిఏ నాట్ అనేది వేపర్ ప్రెషర్ ప్యూర్ కాంపోనెంట్ ఏ, పీబీ నాట్ అనేది వేపర్ ప్రెషర్ ప్యూర్ కాంపోనెంట్ బి. ఇది హై వోలటైల్, ఇది లెస్ వోలటైల్, ఓకేనా. ఒక పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర ఏమవుతుంది, నెగిటివ్ డీవియేషన్లో పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అనదర్ కాంపోజిషన్స్, ఓకేనా. సో ఇది మినిమం వేపర్ ప్రెషర్, ఓకేనా. గ్రాఫ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఇది కిందది వచ్చేసి వేపర్ ప్రెషర్ కర్వ్, పైన వచ్చేసి ఇది కిందది వచ్చేసి వేపర్ కర్వ్, పైన వచ్చేసి లిక్విడ్ కర్వ్. ఇప్పుడు దీనికి రివర్స్గా ఉంటుందన్నమాట, ఏంటిది, బాయిలింగ్ పాయింట్, ఓకేనా. ఇది హయ్యర్ వేపర్ ప్రెషర్, దీనికి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అంటే ఇది తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవటం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా. దీనికి ఎలా ఉంది, బి కాంపోనెంట్కి ఎలా ఉంది, లెస్ వోల్టైల్, లెస్ వేపర్ ప్రెషర్ అంటే ఇది మోర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది కాబట్టి పాయింట్స్ని ఈ విధంగా తీసుకున్నాము. అంటే ఇది మినిమం వేపర్ ప్రెషర్, ఇదేంటి, ఈ పాయింట్ అనేది మినిమం వేపర్ ప్రెషర్, దీనికి ఆపోజిట్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్. అర్థమవుతుంది నాన్న. బాయిలింగ్ పాయింట్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది, పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర బాయిలింగ్ పాయింట్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది కంపేర్ టు అనదర్ కాంపోజిషన్స్. అర్థమవుతుంది నాన్న. చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఫిజికల్ ఉన్నంత ఈజీగా ఏది ఉండదు, బట్ అర్థం చేసుకోవాలి, ఇమాజిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది నాన్న. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐడియల్ సొల్యూషన్కి ఇది గ్రాఫ్, నాన్ ఐడియల్ సొల్యూషన్కి ఇది గ్రాఫ్. ఇది పాజిటివ్ డీవియేషన్ అన్న, ఇది నెగిటివ్ డీవియేషన్, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.